తెలుగుదేశం పార్టీలు ఏమిటి గొడవలు? ఇంట్లో వాడిని దూరం చేసుకొని బయట వాడిని ఉన్న తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఏమవుద్ది పరిస్థితి? పార్టీ క్రమశిక్షణ, పార్టీ పద్ధతులు వాళ్ళకే ఉండే అవసరం లేదు కదా. అంటే వాళ్ళు బయట పెడతారు సార్ రహస్యాలు. నువ్వేమన్నా నాకేమన్నా పుణ్యానికి ఇచ్చినవంటావు సీటు, వాడిని అరెస్ట్ చేసి చూడు, వాడేమంటాడు. అదేగా ఇప్పుడు చిరువుల్లో జరిగే ఘటన. కొలగపూడి శ్రీనివాసరావుకి మీరు టికెట్ ఇచ్చారు సార్ లాస్ట్ మినిట్లోను. ఈయన్ని పెట్టుబడి పెట్టి గెలిపించిన వాళ్ళు ఒకవైపు, నిన్ను గెలిపించింది మేమని వీళ్ళు. అతని మీద ఏదన్నా చర్య తీసుకోవాలంటే దళితులు మీరు చర్య తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. చిన్ని కూడా నేను 6 కోట్లు ఏదో ఇచ్చానని చెప్పేసి స్టేట్మెంట్లు కూడా రిలీజ్ చేశాడు అతను. ఇప్పుడు కేసు నేను చిన్నికి ఇతను డబ్బులు ఇచ్చాడు అని అంటున్నాడు కదా, నీకు ఆ డబ్బు యాడ్ నుంచి వచ్చిందని. దేవిని అవినాష్ తోటి ఉదయం తిరుగుతాడు, సాయంత్రం ఇంకోళ్ళతో పేరు నాని దగ్గర పోతాడు, రాత్రి స్వామిదాస్ దగ్గరికి వెళ్తాడు. ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎయిర్పోర్ట్లో ఆడో గెలిచాడు కదా. చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో సీనియర్ కదా, ఎందుకు లేదు బుచ్చి చౌదరికి మంత్రి పదవి చెప్పండి. ఆ రోజు పెద్ద ఆయనతో ఉండబట్టే కదా ఆయనకి ఆ దుస్థితి, దుర్గతి. తెలుగు అని ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా లోకేష్ ఇరువురు కూడా పెట్టుబడి పేరుతో విదేశాల్లో పర్యటన చేస్తూ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టుబడి తెచ్చే పనుల్లో ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇంట్లో చూసుకుంటే మాత్రం ఈగల మోతలాగా ఉంది. ఒక పక్క జయచంద్రారెడ్డి ఇష్యూ, తాజాగా కొలకపూడి ఇష్యూ మొదలైంది. చంద్రబాబుకి తలనొప్పులు రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, దీన్ని విశ్లేషించడానికి మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏంటి పరిస్థితి? నమస్కారం సార్. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అనేది ఒక సామెత ఉంది, తెలుగు సామెత. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్నమాట. నేను అనేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకైనా క్రమశిక్షణ ముఖ్యం. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఓసరవల్లి రంగు మార్చుకున్నట్టు రూపాంతరం చెందిపోయినాయి సార్. ఒకప్పుడు రాజకీయం అంటే పేరు కోసం, ప్రఖ్యాత కోసం, ఉన్న ఆస్తులు బాగొట్టుకొని మచ్చ లేకుండా నిజాయితీగా బతకాలన్నటువంటి సంకల్పంతో రాజకీయాలు చేసేవాడు. నేటి రాజకీయాలంతా కూడా ఏమైనాయి అంటే, రాజకీయాల్లోకి పోతే తొందరగా లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, వేల కోట్లకు అధిపతి కావచ్చు, పేరు ప్రఖ్యాతులు పక్కన పెట్టేసి సంపద మోహం వైపు అడుగులేస్తున్నారు సార్. ఇది నేటి రాజకీయం, నడుస్తున్న రాజకీయం. అందువల్ల ఏంటంటే, నేను అంటుండేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఏంటంటే, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ. ఢిల్లీకి పోయినప్పుడు కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా చూస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం, నిండైన ఆత్మగౌరవం ఉండాలా, ఎక్కడో ఢిల్లీలో పేరు రాస్తే కానీ తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో, ఎంతకాలం ముఖ్యమంత్రి ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అటువంటి సందర్భంలో పుట్టింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలా అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ సిద్ధాంతాల్లో నుంచి పార్టీ క్రమేణా బయటకు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు అంటే రాజకీయం అంటే స్వచ్ఛంద సేవ, ప్రజలకు సేవ చేయటం, రాష్ట్రానికి సేవ చేయటం, తద్వారా దేశాభివృద్ధిలో భాగం అవటం అనుకోవటం లేదు. ఇప్పుడు అంతా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చేస్తే ఎవడు ఎక్కువ డబ్బులు సంచులు మూటలు ఇవుడు మోస్తే వాడికి సీట్ ఇస్తున్నారు. ఇదైతే వాస్తవం. డబ్బు లేనోడు ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇదైపోతా అదైపోతాను అనుకుంటే కష్టతరం అయిపోయింది సార్. డబ్బే ప్రమాద వ్యవధిగా ఉంది సీటు కావాలంటే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. తెలుగుదేశం పార్టీలు ఏమిటి గొడవలు? తెలుగుదేశం పార్టీ అరువు తెచ్చుకున్న రాజకీయ నాయకుల వల్ల తిప్పలు సార్. అంటే పక్క పార్టీల నుంచి అప్పటికప్పటికి సీట్లు కేటాయించడం వల్ల, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసి 83 నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి కుటుంబాలకు టికెట్లు కేటాయించకుండా అప్పటికప్పటికే సీట్లు కేటాయించడం. తర్వాత నేను అదే చెప్పాను కదా సార్, క్యాపిటలిజం అనేది ఎక్కువగా బలంగా మోటార్లు ఎవడేస్తే వాడికి సీట్లు ఇవ్వటం, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు తప్పుడు పనులు చేయటం, అటు వాళ్ళని కాపాడలేక అటు ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగమైంది. ఇంట్లో వాడిని దూరం చేసుకొని బయట వాడిని తీసుకొచ్చి అందలం ఎక్కిస్తే ఏమవుద్ది పరిస్థితి? ఇలాగే ఉంటాయి. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న సామెత బాగా సెట్ అవద్దన్నమాట. సొంత పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టేసి
సొంత మనుషులను పక్కన పెట్టేసి బయట వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఏడిచ్చేస్తుంది. పార్టీ క్రమశిక్షణ, పార్టీ పద్ధతులు వాళ్ళకేం ఉండే అవసరం లేదు కదా. వాళ్ళ ఎందుకు అంటే వాళ్ళు బయట పెడతారు సార్ రహస్యాలు. నువ్వేమన్నా నాకేమన్నా పుణ్యానికి ఇచ్చినవంటో సీటు, నా దగ్గర ఇన్ని కోట్లు తీసుకొని సీటు ఇచ్చినవని అంటే మీ పొరుగు గంగలో కలిసిపోద్ది. కక్కలేక మింగలేక. అదేగా ఇప్పుడు తిరువూరులో జరిగే ఘటన. అదే కక్కలేక మింగలేక సార్. ఇది కూడా ఒక తిరుగురు కాదు, ఒక పొంగనూరు కాదు, మీరు ఎక్కడికన్నా పోండి, ఇదే కక్కలేక మింగలేక. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందంటాం. రేపు వాడి మీద చర్య తీసుకోమని ఏమొద్దు, ఏమంటాడు? ఇప్పుడు జయచంద్రారెడ్డి మీద చర్య తీసుకోమని సార్, ఏమొద్దు? తీసుకున్నారుగా, సస్పెండ్ చేస్తే ఉపయోగం ఏంటో. అరెస్ట్ చేయలేదు కదా. ఓకే, వాడిని అరెస్ట్ చేసి చూడు, వాడేమంటాడు? నా కాడ ఇన్ని కోట్లు తీసుకున్నప్పుడు మీ నీతి ఏమొచ్చింది అని అంటాడు. నేతి బీరకాలు నెయ్యి ఎంతో మీ పార్టీలో లేదా అవినీతి అని మాట్లాడుతున్నాడు. వాడిని అరెస్ట్ చేయి, తెల్లారు ఏం మాట్లాడతారో తెలుసుద్ది. జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి చూడు. అంటే మీరు ఎలా ఇచ్చారు సీటు? అందువల్ల ఏంటంటే పార్టీలో కర్ర పెత్తనం, ఒంటెద్దు పోకడలో పాలిట్ బ్యూరో నిర్ణయం లేదు సార్, ఏక వ్యక్తి నిర్ణయం లాగా ఉంది ఇది. పాలిట్ బ్యూరో నిర్ణయంగా సీట్లు నిర్ణయించేటప్పుడు ఆ ప్రతి అభివృద్ధి మీద పాలిట్ బ్యూరోలో చర్చించుకొని ఇయ్యాలా వద్దా అని నిర్ణయిస్తారు. అది లేదు, ఏకస్వామ్యం. తాజాలో తిరువూరు గొడవ ఏంటి? తిరువూరులో కూడా నిన్న కొలకపూడి శ్రీనివాసరావుకి మీరు టికెట్ ఇచ్చారు సార్ లాస్ట్ మినిట్లోను. అక్కడ కార్యకర్తలకి వర్సెస్ ఆయనకి పడింది. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి లిక్కర్ షాపులు కానీ, అక్కడ ఉండేటటువంటి ఇసుక, మద్యం, మైనింగ్ వ్యవహారాలన్నింటిలో ఆయన వాటా, ఆయన అందరు ఎమ్మెల్యేలాగా ఆయన కూడా నాకెందుకు ఈరు ఆయన ఈయన్ని పెట్టుబడి పెట్టి గెలిపించిన వాళ్ళు ఒకవైపు, నిన్ను గెలిపించింది మేమని వీళ్ళు, అట్టా పార్టీ పిల్లిపోరు పెట్టదీర్చినట్టు వాళ్ళు దొన్నుకొని పార్టీ పోరు బజార్లో పెట్టుకుంటున్నారు సార్. ఇంటి గుట్టు బయట పెట్టుకుంటున్నారు. ఇది పార్టీకి శ్రేయోదాయకం కాదు సార్. పార్టీ క్రమశిక్షణ సంఘం తొందరలో చర్య తీసుకోవాలా. అంటే ఇంటి గుట్టు బయట పెట్టుకుంటున్నారు. అంటే తిరువూరు శ్రీనివాసు ఇప్పటికీ ఒకసారి అయింది అనుకుంటే గొడవ. ఒక్కసారిగా సార్, ప్రతి నిత్యం రావణ కష్టంలాగా ఉంది శ్రీనివాస్ది. అతనికి బాగా చదువుకున్నాడు సార్. అతను కొద్దిగా అహంకారం కూడా బాగా ఎక్కువ సార్ అతనికి. అందువల్ల రెండోది ఏంటంటే, అతని మీద ఏదన్నా చర్య తీసుకోవాలంటే దళితుల మీద చర్య తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారనమాట. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కూడా అతనికి ఏంటంటే మనసులో ఒకటి ఉంది, మంత్రి కావాలని కోరిక బలంగా ఉంది కొలకపూడి శ్రీనివాసు. ఆయన రకరకాలుగా ఇప్పుడు 14 మధ్యలో కొలకపూడి శ్రీనివాస్ మాట్లాడిన మాటలలో డేటా అంతా డిలేట్ ఎవరు చేశారు నాకు చెప్పండి. 14-19 మధ్యలో కొలకపూడి శ్రీనివాస్ మాట్లాడిన డేటా ఎప్పుడు డిలేట్ అయింది? ఇది ఒకటి చూడండి. చాలా పెద్ద డిబేట్లు మాట్లాడారు కదా, ఆ డిబేట్లో మొత్తం ఎందుకు డిలేట్ అయిపోయినాయి? ఎందుకు డిలేట్ చేశారు? సాక్షి ఛానల్లో అవి ఎక్కడికి పోయినాయి? ఆ డిబేట్లు మాట్లాడిన మాటలు ఎవరు డిలేట్ చేశారు? అతను జగన్తో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే, ప్రజారాజ్యంతో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే, జనసేనలోకి పోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. అట్లా అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ చివరికి అమరావతి ఉద్యమం, మహిళల ఉద్యమం అతనికి బంగారు బాతుగుడ్డులాగా తగిలింది. అమరావతి ఉద్యమం ద్వారా తాను ఫోకస్ అవటం, అది అమరావతి ఉద్యమమే అతనికి తిరువూరు సీట్ ఇచ్చే స్థాయికి తీసుకుపోవడం జరిగిందన్నమాట. చిన్నికి అతనికి ఏంటి అసలు గొడవలు? మరి ఏం గొడవలు ఏం లేదు, పార్టీ సమస్యలే సార్. ఎందుకంటే తిరువూరు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది చిన్ని గారే కదా. అది చెప్పడు చిన్ని గారు. అంటే తిరువూరు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మనం అందరం చూసిందే సార్. ఇది బహిర్గతంగా తెలిసిన వ్యవహారమే. ఈరోజు ఏంటంటే ఓట్లు కొనుగోలు శక్తి ఉన్నప్పుడు అన్ని డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి. కొలకపూడి శ్రీనివాస్ దగ్గర అన్ని డబ్బులు యాడ్ వచ్చినాయి. అంటే ఓట్లకు డబ్బులు పంచడమే నేరం సార్. ఫస్ట్ అన్ని పార్టీలు పెంచినాయిగా, 1500 నుంచి 2000 దాకా ఓటుకు పంచారు సార్. అంటే ఎన్ని డబ్బు అయి ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఓట్ల పంపకానికే ఇప్పుడు 2 లక్షల పైన ఉంటాయి సార్ ఒక్కొక్క నియోజకవర్గంలో. అట్లీస్ట్ 50% వేసుకోండి. 50% 1 లక్ష ఓట్లకు పంపకం చేసినా 20 కోట్లు పంపకం డబ్బులు అవుతాయి. అంటే నానికి ఇప్పుడు చిన్ని కూడా నేను 6 కోట్లు ఏదో ఇచ్చానని చెప్పేసి స్టేట్మెంట్లు కూడా రిలీజ్ చేశాడు అతను. స్టేట్మెంట్లు రిలీజ్ చేయొచ్చులే సార్. ఎందుకంటే అకౌంట్ త్రూ ద్వారా చూపించాలని చెప్పి కొంత అకౌంట్లో డిపాజిట్లు చేసుకోవటానికి ఆ డబ్బు యాడ్ నుంచి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ తీస్తారుగా బయటకి. ఇప్పుడు కేసు నేను చిన్నికి ఇతను డబ్బులు ఇచ్చాడు అని అంటున్నాడు కదా, నీకు ఆ డబ్బు యాడ్ నుంచి వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఆ డబ్బుల్ని ఎప్పుడు ఎవరు డిపాజిట్ చేశారు?
అది కూడా అడుగుతారు కదా సార్. అదేలే. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది అకౌంట్లో వేసి ఖర్చు పెట్టి అకౌంటబిలిటీ ఉండటం కోసం వచ్చిన ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? పార్టీ పదాలు కూడా నాని డబ్బులు తీసుకొని ఇస్తున్నాడు, ఎంపీపీలు, ఎంఏ పార్టీ మండల అధ్యక్షులు, ఇవన్నీ ఆరోపణలు తీవ్రంగా సార్. చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను సార్, పార్టీ పదవులు, పార్టీ బీఫాములు ఏం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు సార్. గత జనరల్ స్థానిక సంస్థల ఎలక్షన్ అప్పుడు పార్టీ బీఫాములు ఎమ్మెల్యేల చేతులకి ఇస్తారు సార్. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చి సింబల్ మీద జరుగుతాయి సార్. ఎలక్షన్లో సింబల్ మీద పోతాయి. ఆ బీఫాములు ఇచ్చేటప్పుడు స్థానికంగా ఉండేటువంటి పదవుల కోసం స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అందరని నేను అనను కానీ కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నమాట వాస్తవమే సార్. అది నేనైతే నమ్ముతా సార్. ఎందుకంటే డబ్బులు ఇచ్చినోడికి మండల అధ్యక్షుల పదవులు, నియోజకవర్గ స్థాయి పదవులు, తర్వాత నామినేటెడ్ పోస్టులు ఉంటాయి సార్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులు, అవి కూడా పార్టీ నిర్ణయిస్తే బాగుండేది సార్. వీళ్ళు ఏం చేసినారంటే స్థానిక ఎమ్మెల్యేకి ఆ పవర్ ఇచ్చేశారు. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇటు పార్టీ వ్యక్తా కాదా అని తెలుసుకోకుండా మార్కెటింగ్ పదవులు, సొసైటీ పదవులు ఇవి అయితే జరిగిన మాట వాస్తవమే సార్. ఒక కొలగపూడి కాన్స్టిట్యున్సీయే కాదు సార్, ఇది ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో జరిగే ముచ్చట. నాని చిన్ని కూడా ఏది ఎంపీ కేసినేని చిన్ని కూడా అనేది ఏంటంటే, ఇతను ఎవరితో తిరుగుతున్నాడో, దేవిని అవినాష్ తోటి ఉదయం తిరుగుతాడు, సాయంత్రం ఇంకోళ్ళతో పేరు నాని దగ్గరికి పోతాడు, రాత్రి స్వామిదాస్ దగ్గరికి వెళ్ళాలంటే వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. ఈ మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎయిర్పోర్ట్లో ఆడో గెలిచాడు కదా. ఇప్పుడు అలా కాదు సార్, అది పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ నియమావళి అనుసరించి ముందుకు పోవాలా. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకటే సార్, ఆవు గుడ్డిదైతే దూడపై చేలో మేసినట్టు పార్టీ ఏం చేస్తుంది సార్? పార్టీ చూసుకోవాలి కదా. ఇవాళ నేను అందుకే చెప్తున్నా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ అసలు తిరువూరు నియోజకవర్గానికి కొలగపూడి శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆయన ఎక్కడో తాడికొండ, ఎందుకు పంపించినావు తిరువూరులో? ఓకే. అందువల్ల ఏంటంటే మొన్న ఈ మధ్య ఎప్పుడు అన్నాడు సార్ ఒకసారి, పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఓడిస్తానంటుండు, కాబట్టి పులివెందలు పంపించండి. ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక ఛానల్ డిబేట్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే పార్టీకి అయితే సార్ కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది సార్. పాలిట్ బ్యూరో నిర్ణయాలు అంతా అంబక్క సార్, ఏకస్వామ్యం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు సార్. కాలక్రమేణా దహించి వేస్తుంది అన్నమాట, కాలం దహించి వేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. కష్టపడినోళ్ళు, ఎప్పటి నుంచే ఉన్నోళ్ళు, ఎందుకు నమ్ముకున్నోళ్ళు ఈ ఏమి ఇగో సార్, నేను సింపుల్గా చెప్తాను, అడగకూడదు కానీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కాడికి పెద్దోడు కదా బుచ్చి చౌదరి, చంద్రబాబు నాయుడు కాడికి పార్టీలో సీనియర్ కదా, ఎందుకు లేదు బుచ్చి చౌదరికి మంత్రి పదవి చెప్పండి? ఏ యుగో అడ్డపడింది? ఏం పాపం చేసిండు బుచ్చి చౌదరి గారు? సింపుల్ మాట అందాం, ఏం పాపం చేసిండని బుచ్చి చౌదరి గారిని పక్కన పెట్టారు? అంటే దీన్ని ఏకస్వామ్యం అంటారు కదా, నియంతృత్వమే అని అంటారు కదా. అట్లాంటి సీనియర్, ఎంత సీనియర్ మోస్ట్ బుచ్చి చౌదరి, ఒకే ఒక సంఘటన ఆ రోజు పెద్ద ఆయనతో, పార్టీ పెద్ద ఆయనతో ఉండబట్టే కదా ఆయనకి ఆ దుస్థితి, దుర్గతి. తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మందికి ఇచ్చినారు, పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చారు కదా సార్. ఆయన ఏం పాపం చేసినాడు? ఏం క్షమాగుణాన్ని మించిన దయాగుణం లేదు కదా సార్. ఎందుకు బుచ్చి చౌదరి గారిని పార్టీ, ఇంకొక మనిషి కూడా ఉంటారు సార్ ఎస్సీల్లో, నాకు బాగా తెలుసు, పాతర్ల రమేష్ అని పార్టీలో పాతుకోబోయి ఉంటాడు. పాతర్ల రమేష్ సార్, ఎవరు వచ్చినా పోయినా పార్టీ ఆఫీసులోనే ఉంటాడు పాతర్ల రమేష్, అధికార ప్రతినిధి. ఏం అటువంటి వాడికి ఇవ్వకూడదు బీఫామా? పాతర్ల రమేష్ ఎప్పటి నుంచి ఉండ పార్టీలో ఆర్టికల్ రాసి కలంలో ఇంక్ అయిపోయింది, కానీ అల్లం పట్టుకున్నా బాగుండేది బ్రదర్ అంటున్నాక నాతోటి. అప్పుడప్పుడు కలం వదిలేసి అల్లం పట్టుకున్నా బాగుండేవాడు, నేను సాగు చేసుకుంటే 4 పైసలు వచ్చాయి నేను అనేవాడు. అవునా, మొన్న ఒక రోజు చెప్పాను సార్, నాతో మాట్లాడతారు, బ్రదర్ మీరు బోలా శంకర్ని మాట్లాడినట్టు మాట్లాడతారు అని అంటే, ఏముంది నాకు పోయేది ఏముంది, ఏం లేదు, నేనేం ఎవరిని యాచించను, ఎవరిని ఆశించను, నేను నాలాగే నేను ఉంటాను. అయితే ఒక మాట అడుగు పాత్రల రమేష్ అన్న అని చెప్పా సార్, మర్చిపోకుండా నేను చచ్చిపోతే నా ఫోటోకి దండేయటానికి మాత్రం రండి సార్ అని ఎప్పుడన్నా ఎదురు పడితే అడగన్నా అని చెప్పా. తప్పేమో సార్,
ఇప్పుడు ఎట్లా ఇన్నేళ్ళు 83 నుంచి ఊడిగించేస్తున్నాడు, ఇంకా దగ్గరికి పడ్డాడు ఆయన కూడాను. అటువంటి వాళ్ళని ఎమ్మెల్సీలోనో మంత్రుల్లో చేసుకుంటే విశ్వాసం గలవాళ్ళు సార్, విశ్వాసంగా ఉంటారు కదా, వాళ్ళు పాదలుచుకుంటే ఎప్పుడైనా బయటికి పోవచ్చు కదా. అటువంటి వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తాండా, ఆ పాత్రల రమేష్ లాంటి వాడికి టికెట్ ఇచ్చి ఉంటే ఇవాళ నువ్వు చెప్పినట్టు తినేవాడు కదా. ఇవాళ పార్టీ పొరుగు డబ్బులు పెట్టి అదేదో కూలిచ్చి అంటారు కదా సామెత, అట్లా డబ్బులు పెట్టి ఎమ్మెల్యేని చేసి ఇప్పుడు బట్టగాల్సి మీద ఇటువంటి వేయకుండా ఎలా తలనొప్పి తెచ్చుకోవటం కదా. తల్లకాయ నొప్పి జండు బాంగు కావాలి బాగా, జండు బాంగు జిందా తెలుసు మాత్రం సర్వరోగ నివారణ అన్నట్టు. 2 ఉదాహరణలు కనపడుతున్నాయి. జయచంద్రారెడ్డి ఎన్నికల ముందు పట్టుకొచ్చి టికెట్ ఇచ్చారు, బయటకు వచ్చి నీయే సార్, ఇంకా బయటికి రాని చాలా ఉండే, కొత్త ఆడుతుంది, చాలా ఉండే కొత్తలాడే చాలా ఉండే. ఎందుకంటే చాలామంది సార్ పార్టీని నమ్ముకున్న పెళ్ళికూరు శ్రీనివాసరెడ్డికి మొన్నటిదాకా లేదు పదవి, మొన్న అయితే ఒకటి వేసారులే ఈత రాలేదు. పెళ్ళికూరు శ్రీనివాసరెడ్డి ఒకరు, బోల్డ్ మంది ఉన్నారు సార్ పార్టీని నమ్ముకొని 80 ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబాలు, త్యాగాలు చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళు లేదు, బలంగా మోటార్లు ఉంటేనే ఇప్పుడు, అందువల్ల తప్పుకుంటారు, మెల్లమెల్లగా తప్పుకుంటారు. ఈ పెట్టుబడులు మనం పెట్టలేమురా, ఇంత అంటే పెట్టినంత దోయ్యాలి కదా సార్. సరే, ఈ 2 సంఘటనలతోటైనా చంద్రబాబుకి కనువిప్పు కలుగుద్దేమో. పార్టీలో సీనియర్లకి, పూర్వం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి గౌరవిస్తే పార్టీ 10 కాలాల పాటు ఉంటుందని ఆశిద్దాం. నమస్తే. నమస్కారం.